Inspire is our success mantra, and Sun is the right choice for you. అబ్బో సిగ్గే శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సావాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చావట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓసి నా ఖాళీ చావరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకుడి పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. నేను చెప్పను. చెప్పాలి, నేను నీ మొగుడినే కాదు కదా, పోలీస్ ఆఫీసర్ను కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వేరే కంచు అయితే నేను మహావేర కంచుని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇదే ఇదే ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. సాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్తావా చెప్పవా? చెప్పండి రా మగ పశువు. ఏం కూర్చోవే? మా ఆవిడకి ఎలా ఉంది డాక్టర్? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్ అనేగా మీరు చెప్పబోయేది. మీకెలా తెలుసు? ఎన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చిందా డాక్టర్? 1 గంటలో వచ్చేస్తుంది. నో నో, 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడానికి వీల్లేదు. అదంతే, ఒక చిన్న కోమాడ్రామా ఆడి దాన్ని 100 ఏళ్ళు ముందుకు పంపించాలి. నాగులు, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఓ ఆర్ట్ డైరెక్టర్ని, మేకప్ మ్యాన్ని, టైలర్ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే సార్, మీ భార్య గారు స్పృహలోకి వచ్చి రేమే సార్. వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్, పదండి, స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. లేలే, ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాస్లే. బాబు, ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. రేయ్ 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 రేయ్, అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి, ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. హాయ్. Don't worry, don't worry. ఏమిటిది? ఎవరు మీరు? I am Dr. Alpha Alpha. He is doctor. డాక్టర్ ఉల్ఫా ఉల్ఫా. మీరు డాక్టర్లా? Yeah. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఉల్ఫా ఉల్ఫా. ఆల్ఫా ఆల్ఫా, ఇది ఓల్డ్ మోడల్ లేండి, 50 ఏళ్ల క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ గారు, మీరు పదే పదే కేవ్ కేవ్ నవ్విస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు
122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన? మీరు కోమలోకి వెళ్ళే గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు. విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే ఓకే తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటండి? మీరు 100 ఏళ్ల వెనక ఉన్నారు కదూ. ఇప్పుడు కాఫీ, టిఫిన్, నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలేనో అదే పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షులు శ్రీ ఓనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో 2 కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని బ్లూ ఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 3,35,000 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమా నుంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది? ఇది కంప్యూటర్ యుగం కదో, అదంతే. అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేమిటి? దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట, మా తాత చెప్పారు. ఆ తరువాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో నోర్మూవే డబ్బా. డాక్టర్ ఉల్ఫా, మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర వెళ్దాం పద. వెళ్ళడానికి వీలేదు. నోరు మూసుకో. సుబ్బయ్యమ్మ గారు, మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే, కమా. తీయం. తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలమే. ఏమండి, మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంటుగా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంది. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి.